జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మట్టి గణపతుల తయారీ రోజురోజుకు పెరుగుతోంది. ఇది వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగించేవని చాలా పరిశోధనలో తేలింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో అందమైన విగ్రహాలను తయారు చేసి వాటికి రంగులు జోడించి తయారు చేసిన వినాయక విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసిన సమయంలో అవి విషపూరితమైన కెమికల్స్ ను విడుదల చేసేవి. ఇప్పుడు మట్టి గణపతులను బంగమట్టితో తయారు చేసి సహజ సిద్ధమైన రంగులను అద్దుతూ 3 ఇంచుల నుండి 18 అడుగుల గణపతులను తయారు చేస్తున్నారు. మట్టి గణపతుల ద్వారా ఎక్కువ లాభం లేకున్నా కేవలం పర్యావరణాన్ని రక్షించి ప్రకృతికి ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా మట్టి గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నామని తయారీదారులు అంటున్నారు. కలకత్తాకి వెళ్ళి మట్టి తెప్పించి కలకత్తాకి వర్కలు తెప్పించి ఇక్కడ మట్టి వినాయకుడు తయారు చేస్తున్నామండి. 3 ఇంచుల నుండి 10 ఫీట్ల వరకు గణపతి తయారు చేస్తున్నాము. గతంలో అంతా పాస్టర్ వాడుతుండే, దానివల్ల కాలుష్యం కరబౌట్ల మట్టి వాడాలని చెప్పిన ఉద్దేశంతో ఇక్కడ హోల్సేల్గా మొత్తం గణపతి వరకు మట్టి రెడీ చేస్తున్నాం. ఈ పాస్టర్ ప్యాలజీ వల్ల చెల్లల్లో కరిగిపోకుండా చేపలు చనిపోతాయి. ఇది అలా కాదు, ఒక్క 20 మినిట్స్ లోపలనే కరిగిపోతాయి మట్టి. 3 సంవత్సరాల నుండి మేము కలకత్తాకి వెళ్ళి మట్టి తెప్పించి కలకత్తాకి వర్కలు తెప్పించి ఇక్కడ మట్టి వినాయకుడు తయారు చేస్తున్నామండి. 3 ఇంచుల నుండి 10 ఫీట్ల వరకు గణపతి తయారు చేస్తున్నాము. గతంలో అంతా పాస్టర్